चलो 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 जल्दी चलो 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 जल्दी चलो ओ अक्का मेरे साथ आ ओ अन्ना ना तो तेरा ओ चिल्ली मेरे साथ आ ओ चिन्ना ना तो तेरा ఏసయ్య నామన ఆరాధనలో ఏసయ్య ఇచ్చే ఆదరణలో ఏసయ్య అందించే రక్షణలో ఏసయ్యలోని నిరీక్షణలో हम सब जीत जाएंगे हे हम सब जीत जाएंगे चलो 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 जल्दी चलो 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 जल्दी चलो मेरे साथ आ ओ अन्ना ना तो तेरा ओ चिल्ली मेरे साथ आ ओ चिन्ना ना तो तेरा ఏసయ్య సన్నిధిలో ప్రార్థించగా ఏసయ్య వాక్యాన్ని ధ్యానించగా ఏసయ్య నామాన్ని కీర్తించగా ఏసయ్య మార్గాన జీవించగా हम सब जीत जाएंगे हम सब जीत जाएंगे चलो 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 जल्दी चलो 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 जल्दी चलो మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు ఘనమైన నామములో సియోను స్వరం అనే టీవీ ప్రేక్షకులైన మీ అందరికీ మరొకసారి నా నిండు వందనాలు శుభములు ప్రకటిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, జీవము కలిగినటువంటి దేవుని మహాకృప చేత ఇంతవరకు మనం అద్భుతమైన కృప చేత కాపాడబడ్డాం. మీరు చాలా బిజీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది శ్రమల దినాలని, మరి 40 రోజుల ఉపవాస దినాలని అనేకులు వివిధ రకాలుగా ఎవరి మట్టుకు వారు ఎవరి విశ్వాసముతో వాళ్ళు మరి 40 దినాలను రకరకాలుగా పాటిస్తూ ఉన్నటువంటి దినాలు ఇవి. అందులో భాగంగా మరి మీరు కూడా ఒకవేళ 40 రోజుల నుండి ఉపవాసం ఉంటున్నావేమో సంతోషం. ఎందుకనగా ఈ విధంగానైనా సరే దేవుని పరిశుద్ధ సన్నిధికి వచ్చి దేవుని వాక్యమును ధ్యానం చేసుకోవడానికి, ఆయనతో గడపడానికి, ఆయన సన్నిధిలో గడపడానికి ప్రభు మనకు వీలు కల్పించిన ఇదొక గొప్ప అవకాశంగా మనం భావించుదాం. మరి ఆ విధమైనటువంటి కృపతో దేవుడు మిమ్మల్ని నిండుగా ఆశీర్వదించునుగాక. సియోను స్వరం అనే ఆధ్యాత్మికమైన ఈ కార్యక్రమమును నిర్విరామంగా కొనసాగుటకు మరి మీరు కూడా మీ వంతుగా ప్రార్థన చేయండి. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఎవరినైనా ప్రేరేపిస్తే ఈ కార్యక్రమానికి నా వంతుగా నేను కూడా సహాయపడతానని మీరు ఒకవేళ ఆశిస్తే మీ స్పందనను మాకు తెలియజేయచ్చు. మీతో మేము నేరుగా మాట్లాడగలుగుతాం. తప్పకుండా దేవుడు మీ జీవితంలో అనేకమైన అద్భుతాలు చేస్తాడు. సియోను సహవాసం నిజామాబాద్ వారు అందించే ఈ ఆధ్యాత్మికమైన ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. క్రమం తప్పకుండా వీక్షిస్తున్న మీరు నిశ్చయముగా దీవించబడుతున్నారని నేను ప్రభునందు విశ్వసిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కార్యక్రమాల్ని ఎంతో వ్యయ ప్రయాసములతో మీకు అందిస్తున్నాం. మరి సియోను సహవాసం సంఘబిడ్డలు ప్రతి ఒక్క కార్యక్రమానికి ఒక్కొక్కరు 2 కార్యక్రమాలు, ఒక కుటుంబం అయితే ఏకంగా 10 కార్యక్రమాలకు వారు సమర్పించుకున్నారు. దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. వారు మా పట్ల దేవుడు అద్భుతాలు జరిగించాలనే ఆశతో వాళ్ళు ఈ కార్యక్రమాలను అందిస్తూ ఉన్నారు. అనేకుల జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. ఈ కార్యక్రమాలు వింటున్న నీ జీవితంలో కూడా ప్రభు అద్భుతములు చేయునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, అనుదినం మా ప్రార్థన బృందం వారు మేము ప్రతి నిత్యము టీవీ ప్రేక్షకులైన మీ కొరకు, టీవీ పరిచర్య కొరకు అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని మీరు గమనించాలని నా ప్రభు పేరటనే మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీరు కూడా ప్రార్థించండి. మీ ప్రార్థన అవసరతలు మాతో పంచుకోనండి. మా ప్రార్థన బృందం వారు మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు అద్భుతాలు జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని యొక్క వర్తమానాన్ని వినక ముందుగా మరి ప్రార్థన చేసుకొని మనం దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం.
ప్రేమస్వరూపుడవగు తండ్రి, నమ్మదగిన ప్రభువానికి వందనాలు. నశించిన దానిని వెదికి రక్షించడానికి రక్షకుడవుగా లోకానికి వచ్చినావు. ఈ లోకంలో ప్రభ ఎవరు నశించడం నీ చిత్తము కాదు, నీ ఇష్టము కాదు. గనుక ఈ సమయమందు దేవుని మాటలు వినటానికి టీవీ ముందు కూర్చున్న ప్రతి బిడ్డ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళు స్త్రీలైనా, పురుషులైనా, యవన బిడ్డలైనా, వృద్ధులైనా, ఎవరైనా సరే, పిల్లలైనా సరే, ప్రతి బిడ్డను యేసు నామములో నేను దీవిస్తున్నాను. దేవాను పరలోకమును దీవించి అనేకమైనటువంటి అద్భుతాలు వారి పట్ల జరిగించండి తండ్రి. ఎంతో ఆశతో నా జీవితంలో నేను పోగొట్టుకున్న దాన్ని తిరిగి నేను పొందుకోవాలనే ఆశతో ఎంతమంది ఎదురు చూస్తున్నారు. దేవాటి బిడ్డలని ఈ సమయమందు నీ వాక్యము ద్వారా దర్శించి వాళ్ళ జీవితంలో ఆత్మీయ జీవితమును పోగొట్టుకున్నారా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారా, డబ్బులు కోల్పోయారా, మరి ఏది కోల్పోయినారో యేసు నామములు ఇప్పుడే వారందరినీ కూడా నీ కృపకు అప్పగిస్తున్నాను. వారు పోగొట్టుకున్న దాన్ని తిరిగి వారు పొందుకొందురుగాక. అలాంటి కృపతో నింపి ఈ సమయం ముందు దేవుని వాక్యం ధ్యానించడానికి మీ సన్నిధికి వస్తూ ఉన్నాం. వాక్యాన్ని వివరిస్తున్న నన్ను నీ పరిశుద్ధాత్మ చేత నింపండి, అభిషేకించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వాక్యము వింటున్నటువంటి వారందరినీ కూడా నీ మహిమతో నింపండి. వినగల చెవులను, గ్రహింపగల హృదయాలను మా అందరికీ దయచేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు నా ప్రియమైనటువంటి సియోను స్వరము టీవీ ప్రేక్షకులైన మీ అందరికీ మరొకసారి శుభములు ప్రకటిస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానాంశము నిమిత్తమై పోగొట్టుకొనిన నాణెమును గూర్చిన ఉపమానము. పోగొట్టుకొనిన నాణెమును గురించిన ఉపమానము లూకాసు వార్త 15వ అధ్యాయములో దయచేసి మాటలు నేను చదువుతున్నాను. దయచేసి 8, 9, 10 3 వచనాలని నేను చదువు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఏ స్త్రీకైనను 10 వెండి నాణేలుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను, పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకుని నా నాణెము దొరికినదని వారితో చెప్పును గదా? అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానెను. దేవునికి మహిమ కలుగునుగాక. పోగొట్టుకొనిన నాణెమును గూర్చిన ఉపమానము. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క లూకాసు వార్తలో 15వ అధ్యాయంలో అన్ని ఉపమానాలే ఉన్నాయి. మొదటి నుండి చూసుకుంటే తప్పిపోయిన గొర్రె గురించిన ఉపమానం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ 15వ అధ్యాయం 4వ వచనంలో, మీలో ఏ మనుష్యునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయినడలా అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా? దేవునికి స్తోత్రం. నిజమే, గొర్రెనేమో అడవిలో తప్పిపోయింది. ఎందుకు అడవిలో తప్పిపోయిందంటే గొర్రె దాని స్వభావం ఏంటంటే ఇటు అటు తిరిగే స్వభావం ఉంది కాబట్టి అడవిలో, అరణ్యంలో తప్పిపోయింది అనుకుందాం. మరి అదే ఈ నాణెము ఇంటిలోనే కనిపించకుండా ఎక్కడో పోయింది. గొర్రె యొక్క మూర్ఖ స్వభావము చేత అటు ఇటు వెళ్ళిపోతుంది కాబట్టి అది తప్పిపోయింది. మరి నాణెమైతే ఆ యొక్క స్త్రీ నిర్లక్ష్యం వల్ల పోయింది. ఈ స్త్రీ మరి క్రీస్తుకు మాదిరిగా లేదు. కానీ ఎందుకంటే క్రీస్తులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండదు. ఈ స్త్రీని క్రీస్తుకు సాదృశ్యంగా తీసుకునే పని లేదు ఇక్కడ. ఎందుకు అనగా యేసు ప్రభుకి ఈమెలో ఉన్నటువంటి నిర్లక్ష్యము ప్రభులో లేదు. కానీ ఈమె ఎవరికి మరి సాదృశ్యంగా ఉందంటే క్రీస్తు సంఘానికి సూచనగా, సాదృశ్యంగా చెప్పుకోవచ్చు మనం. తప్పిపోయిన గొర్రె, పోగొట్టుకొనిన నాణెం, ఈ రెండు కూడా చెడిపోయినటువంటి పాపికి సూచనగా ఉన్నవి, లేక దిగజారిపోయే క్రైస్తవునికి సూచనగా ఉన్నవి. మరి వాటిని తిరిగి కనుక్కోవడం వల్ల కలిగిన ఫలితం ఒకటే, ఆనందము. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొర్రె కానీ నాణెం కానీ పోగొట్టుకున్నటువంటి వాటిని తిరిగి పొందుకోవడంలో కలిగినటువంటి ఫలితం ఏంటి అంటే ఒకే ఒకటి,
ఆనందము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ప్రియులారా, దేవుని యొక్క మహాకృప చేత ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ యొక్క నాణెము పోగొట్టుకున్నటువంటి స్త్రీ, దేవుని యొక్క ఆలోచన ఏంటంటే తప్పిపోయిన వారిని వెతికే ప్రేమ కలిగినటువంటి తండ్రి ఇక్కడ ఉన్నాడు, మనకు కనబడుతున్నాడు. తప్పిపోయినటువంటి గొర్రె విషయంలో కానీ, పోగొట్టుకున్నటువంటి నాణెము విషయంలో కానీ ఈ రెండు ఉపమానాలు ఎవరిని గురించి బోధిస్తున్నాయి? తప్పిపోయిన వారిని వెతికే ప్రేమ కలిగిన తండ్రి అని ఈ రెండు ఉపమానాలు మనకు బోధిస్తున్నాయి. మానవుని వెతికే దేవుని గురించి ఈ లోకము ఇంకా ఏ ఇతర గ్రంథాలు కానీ మతాలు కానీ బోధించటం లేదు. ఒకే ఒక్క గ్రంథము, అది పరిశుద్ధ గ్రంథము, జీవము కలిగినటువంటి దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యమే మనకు బోధిస్తూ ఉంది. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మనలను వెతకడానికి దేవుడు తన సొంత కుమారుణ్ణి ఈ భూమి మీదకి, ఈ లోకానికి పంపాడు. అది మనము లూకాసు వార్త 19:10 చూస్తున్నాం. నశించిన దానిని వెతికి రక్షించుట కొరకు క్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చాడని అక్కడ చూస్తున్నాం. అయితే క్రీస్తు నశించిన గొర్రెలను వెతకడానికి తన ప్రాణం ఇచ్చినటువంటి కాపరి. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 10:11 నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు. మనలను వెతికి రక్షించడానికి దేవుడు తన సొంత కుమారుణ్ణి రక్తమును ఒలికించేటట్టుగా చేశాడని మనకు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ ఉంది. మార్కు సువార్త 10:45 చూసుకుందాం దయచేసి. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చెను అనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మార్కు సువార్త 14:24 గనుక చూసినట్లయితే ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, అప్పుడు ఆయన ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందించబడుచున్న నా రక్తము. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారు మానవులను రక్షించుట కొరకై ఆయన రక్తమును చిందించాడు. ఆయన ప్రాణమును బలిగా ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యములో, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు యొక్క రక్తము ఎందుకు భూమి మీదకి వచ్చి ఆయన రక్తం కార్చాడు, ఆయన ప్రాణం పెట్టాడు అంటే నశించుచున్నటువంటి నీ కొరకు, నా కొరకు, లోకంలో ఉన్న సర్వ మానవాళి కొరకు యేసుక్రీస్తు వారు రక్తమును కార్చిన సందర్భాన్ని ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం. మనము విలువ పెట్టి కొనబడిన వారము. ప్రియ సహోదరి సహోదరుడా, ఏమిటి ఆ వెలనగా యేసుక్రీస్తు వారు కార్చిన రక్తమే ఆ యొక్క వెల. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనములో మనము ఆ విషయాన్ని మనము గమనించుకోగలుగుతాం. విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుడు మనల్ని రక్షించడానికి అంతటి వెల చెల్లిస్తే ఆయన దృష్టికి మనమెంత విలువ గలవారమైనమో ఆలోచించండి. ప్రైజ్ ద లార్డ్. అందువల్లే మారు మనసు పొందినటువంటి ఒక పాపి విషయంలో కూడా పరలోక రాజ్యములో అంతగా కూడా గొప్ప సంతోషాన్ని కలుగుతుంది అని ఇక్కడ ఈ వాక్య భాగములో మనము తెలుసుకోగలుగుతున్నాం. మరొకసారి ఈ సందర్భాన్ని మనము గమనించి ఆ వాక్యాన్ని గనక మనం ధ్యానం చేసినట్లయితే 15వ అధ్యాయములో ఆ 8-9 వచనాలు మనము చదువుకుంటూ ఉన్నాం. ఇక్కడ 10 వెండి నాణ్యాలు ఉండగా వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెతకదా. ప్రైజ్ ద లార్డ్. ఎవరైనా కూడా 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. ఈ 10 నాణ్యములలో ఒక నాణ్యాన్ని పోగొట్టుకుంటే ఆమె అది దొరకు వరకు కూడా దీపం వెలిగించి, అనగా మనము ఇంట్లో ఉన్నటువంటి లైట్స్ అన్ని కూడా ఆన్ చేసి అది ఎక్కడ పెట్టామో మరి ఇక్కడ గమనించినట్లయితే అలాంటి నిర్లక్ష్యత సంఘాలకు సాదృశ్యంగా ఉన్నది. ఈరోజు చాలామంది దేవుడు ఇచ్చినటువంటి రక్షణను, దేవుడు ఆయన విలువ పెట్టి కొనబడ్డాం, మనం మన సొత్తు కాదు,
మనం విలువ పెట్టి కొనబడిన వారం. మన దేహములతో మన దేవుని గణపరచవలసినటువంటి వారం. మనం ఎంత విలువైన వారమో మనం గమనిస్తే ఆయన విలువైనటువంటి రక్తం, ఆయన ప్రాణాన్ని మన కొరకు బలిగా ఇచ్చాడు, చిందించాడు, రక్తాన్ని ప్రాణం పెట్టాడు. దేవునికున్న ఒకే ఒక ఆశ, మానవుడు విలువైన వాడు. మనిషి ఎంత విలువైన వాడో దేవుడు చూపించాడు. ఆయన రక్తము చేత కొనబడ్డాం. ఆయన ప్రాణము విలువైనటువంటిది, పరిశుద్ధమైనటువంటి ఆయన రక్తం, పాపము లేని రక్తం, పరిశుద్ధమైన రక్తం. ఈ రోజుల్లో ప్రతి మానవుడి యొక్క పాపాలు ఏ విధంగా కడగబడుతున్నాయి? యేసు రక్తములో ప్రతి పాపము కడగబడుతుంది. అది ఏ విధమైన పాపమైనా సరే యేసు ప్రభు వారు కార్చాడు, నీ కొరకు రక్తం చిందించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన శరీరంలో ఒక్క రక్తపు బొట్టు కూడా ఉంచుకోకుండా, చివరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన పూర్తిగా తన శరీరంలో ఒక్క చుక్క కూడా మిగిల్చుకోకుండా రక్తమంతా కార్చేశాడు, చిందించేశాడు. ఎందుకని? నీ మీదున్న ప్రేమ, నీ మీదున్న జాలి, నీవు విలువైన వ్యక్తివని యేసు ప్రభు చూపించాడు ఆయన రక్తము చేత ఈరోజు మానవులమైన మనం. అయితే ఈ స్త్రీ తన నాణెమును పోగొట్టుకుంది. చాలామంది వారి రక్షణను కోల్పోతున్నారు, దేవుని యొక్క కార్యములను నిర్లక్ష్యం చేస్తున్నారు. మరి తప్పిపోయినటువంటి గొర్రె, ఉన్న గొర్రెలను విడిచి ఒక్క గొర్రె తప్పిపోయిందంటే గొర్రె స్వభావం ఏంటంటే దానికి తిరగటం అలవాటు, ఇటు అటు తిరగడం అలవాటు. ప్రియ సహోదరి, అలాంటి స్థితిలో నీవు ఉన్నావా? సహోదరుడా, ఇటు అటు తిరుగుతున్నావా? అలాంటి స్థితిలో కనుక నీవు ఉన్నట్లయితే ఆ గొర్రెల కాపరి 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన ఒక్కదాన్ని ఎట్లా వెతుకుతున్నాడో, ఈ స్త్రీ నిర్లక్ష్యం వలన ఆ నాణెము పోగొట్టుకొని అది దొరికేంత వరకు ఏ విధంగా అయితే వెతుకుతుందో, జీవము కలిగిన దేవుడు కూడా ప్రియ సహోదరి, నిర్లక్ష్యంగా ఉంటున్నటువంటి నిన్ను అహర్నిశలు నిన్ను వెతకడానికి దేవుడు వస్తూ ఉన్నాడు. నీకోసమే ఈ కార్యక్రమాలు, నీకోసమే ఈ వర్తమానాలు. నువ్వు తప్పిపోయిన స్థితిలో ఉన్నావా? పోగొట్టుకున్న స్థితిలో నువ్వు ఉన్నావా? అది ఏదైనా సరే సహోదరి, ఆత్మీయ జీవితం, నీ ప్రేమ, నీ ప్రార్థన జీవితం, నీ విశ్వాసం, అది ఏదైనా సరే నువ్వేదైనా కోల్పోతున్నావా? పోగొట్టుకున్న స్థితిలో నువ్వు ఉన్నావా? చాలామంది చెప్తా ఉంటారు, ఒకప్పుడు నా ఆత్మీయ స్థితి చాలా బాగుండేనండి, ఎందుకో అది దినదినం కూడా క్షీణించిపోతుంది, తగ్గిపోతుంది అని చెప్తా ఉంటారు. ఎందుకండి? నా ప్రియమైన సహోదరి సహోదరుడు, అలాంటి స్థితి నీకు ఒకవేళ ఉందేమో, ఈ వాక్యము ద్వారా దేవుడు, ఈ ఉపమానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ నాణెము దొరికినప్పుడు ఏం చేస్తుందామే? తన చెలికత్తెలను, పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి. హల్లెలూయా. ఫలితం ఏంటి ఇక్కడ? కోల్పోయినటువంటిది తిరిగి మనం పొందుకున్నప్పుడు మనకు వచ్చే ఫలితము హ్యాపీనెస్, ఆనందం, సంతోషం, జాయ్, సమాధానం. కనుక ఇంకా నీవు ఆ సంతోషాన్ని పొందుకోలేని స్థితిలో నీవు ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు, మన సంతోషము పరిపూర్ణం కావాలంటున్నాడు. అంతంత మాత్రమే కాదు, పోగొట్టుకున్న దాన్ని తిరిగి దొరికినప్పుడు, అది గొర్రె అయినా నాణ్యమైనా పోగొట్టుకున్నది తిరిగి దొరికినప్పుడు చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంటున్నారు. ఇరుగు పొరుగు వారితో పంచుకుంటున్నాం. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని సంఘమ, సహోదరుడా, క్రైస్తవ బిడ్డ, నువ్వు ఒకవేళ అలాంటి నిర్లక్ష్యత నీలో గనుక ఉన్నట్లయితే ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు గొర్రెల కాపరి, గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు. ఎందుకు ఆయన అంత కార్యం చేయాల్సి వచ్చింది? ఈరోజు ఈ నెలంతా కూడా మరి మనము శ్రమల దినాలను పాటిస్తున్నాం. యేసుక్రీస్తు వారు మనుషుల కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాడో, ఎంతగా బాధపడ్డాడో. యేసు ప్రభు రక్తం చిందించాడు, ప్రాణం పెట్టాడు. మరి ఎందుకొరకు ఆయన ఆ పని చేయాల్సి వచ్చిందంటే, తప్పిపోయిన మానవుడి కొరకు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి నిన్ను వెతుకుతున్నాడు. నువ్వు తప్పిపోయిన స్థితిలో ఉన్నావు కదూ. కనీసం ఇప్పుడు ఆయన ఈ మాటలు వింటున్నటువంటి నీకోసం యేసు ప్రభు ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు. సహోదరి సహోదరుడా, ఎంతగా ఎవరండి మన కోసం ప్రాణం పెట్టేది, రక్తం కార్చేది? ఎవరేం చేయకున్నా, ఏదైనా మనం పని చేస్తున్నప్పుడు చాకు కానీ, కొడవలు కానీ, బ్లేడ్ కానీ మనకు తెగి ముళ్ళు కానీ గుచ్చుకుంటే బ్లడ్ కారిపోతే రక్తం అంతా పోయిందని బాధపడతా ఉంటాం. అలాంటిది మన కొరకు యేసు ప్రభు 33.5 సంవత్సరాలు భూలోకంలో జీవించి 39 కొరడా దెబ్బలు తింటే ఆయన
చేతులలో మొలలతో కొట్టబడ్డాడు, పాదాలకు మొలలతో కొట్టబడ్డాడు, తలకు ముళ్ళ కిరీటం ధరించుకున్నాడు, ప్రక్కలో బల్లెపు పోటుతో పొడబడ్డాడు. ఎన్ని దెబ్బలో, ఎన్ని గాయాలో, ఎంత త్యాగమో ఏంటి దీంట్లో కనబడుతుంది. ఇంత త్యాగము, ఈ విలువను నీ కొరకు చెల్లించాడు. దేవునికి స్తోత్రం. అలాంటి నిర్లక్ష్యతలో ఉన్నటువంటి సంఘాలు, అలాంటి నిర్లక్ష్యతలో ఉన్నటువంటి సహోదరులు సహోదరులు ఎంతమంది లేరు? ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. 10వ వచనం చూస్తే, నేను పోగొట్టుకొనిన నాణెము దొరికినని వారితో చెప్పును కదా, అటువలనే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. మారు మనస్సు, దేవునికి స్తోత్రం. మారు మనసు పొందు ఒక పాపి విషయం. ఈ లోకములో అందరూ పాపులే. ఈ పాపికి కావాల్సింది మారు మనస్సు కావాలి. ఒక వ్యక్తి భూమి మీద మారు మనసు పొంది ప్రభువును తన సొంత రక్షకునిగా, ప్రభువుగా ఎవరైతే స్వీకరిస్తారో పరలోక రాజ్యములోనంట దేవుని దూతల ఎదుట ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. భూమి మీద ఒక పాపి రక్షణ పొందడం, ఒక పాపి దేవుని నమ్ముకోవడం, ఒక పాపి ప్రభు యొద్దకు రావటం, అది అద్భుతమైనటువంటి విషయం. ప్రైజ్ ది లార్డ్. అది ఎక్కడ సంతోషం? భూమి మీద ఒక పాపి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, మారు మనసు పొందినప్పుడు, నిజమైనటువంటి మారు మనసు. మారు మనసు అనగా ఇంతకు ముందున్నటువంటి మన మనసులో మార్పు రావాలి, మన జీవితంలో ప్రవర్తనలో మార్పు రావాలి, మన మాటల్లో మార్పు రావాలి. మారు మనసు నిజంగా పొందితే ఆ మారు మనసునకు తగినటువంటి ఫలాలను మనం ఫలిస్తాం. నువ్వు నిజంగా మారు మనసు పొందితే ఈ లోకంలోనే కాదు, పరలోకంలో దేవదూతలట అక్కడ గొప్ప విందు చేసుకుంటారట, ఆనందిస్తారంట, సంతోషిస్తారంట. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ గొర్రె స్వభావం ఏంటంటే అది ఇటు అటు తిరిగిపోయే స్వభావం గొర్రెకుంది. అయినా ఆ గొర్రె విషయంలో దేవుడు అంటున్నాడు, 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా. అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి అని 4వ వచనం నుండి 6-7 వచనాల వరకు చెప్తున్నాడు. తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పాను కదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయము కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. దేవునికి స్తోత్రం. మారు మనసు ద్వారా కలిగేటువంటిది ఏంటంటే నిజమైనటువంటి ఆనందం నీవు పొందగలుగుతావు. ఒకవేళ మారు మనసు లేకపోతే, వేషధారి వలె మనం ఉన్నట్లయితే ఆ నిజమైన ఆనందాన్ని కోల్పోతాం. కనుక మారు మనసు పొందే నువ్వు ఒక్కరివైనా సరే, నిజమైన మారు మనసు సంతోషాన్ని కలిగిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. ఈరోజు ఆనందం లేక ఉక్కిరి బిక్కిరి అయిపోయి నిర్లక్ష్యంగా వహిస్తూ దేవుడిచ్చినటువంటి వరాలను, దేవుడిచ్చినటువంటి పరిశుద్ధతను, దేవుడిచ్చినటువంటి విశ్వాసాన్ని, దేవుడు అనుగ్రహించినటువంటి పవిత్రతను నువ్వు పోగొట్టుకొని నిర్లక్ష్యం చేస్తూ జీవిస్తున్నావా? దాని విషయంలోని దేవుడు ఈ ఉపమానాలు చెప్తున్నాడు. మారు మనసు అక్కరలేని అనేకుల కంటే మారు మనసు పొందే ఒక పాపి విషయములో ప్రభు ఆనందించే దేవుడు, పరలోకమే ఆనందిస్తుందట. కనుక ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి నీవు సహోదరి సహోదరుడా, మారు మనసు పొందాలి. మనలో మార్పు జరగాలి, మన పద్ధతులు మార్పు జరగాలి, మన క్రియల్లో కార్యాలు మనం ప్రేమించుటలో ఇంతకు ముందున్నటువంటి మనస్సు కాకుండా ఇప్పుడున్నటువంటి మనస్సు, నూతనమైనటువంటి మనస్సు కావాలి. నీ విషయంలో దేవుడు ఆనందించాలని ఇష్టపడుతున్నాడు. ఆయన వెలపెట్టి కొనబడిన సహోదరి సహోదరుడా, నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావా? నీ నిర్లక్ష్యతను వదిలిపెట్టు, తిరిగి మరలా మారు మనసు పొందు. మనకు రోజు అవసరమేనండి. ఒకే రోజు ఇంక అయిపోయింది నా జీవితం మార్చుకున్నాను అనుకోవడానికి లేదు. ప్రతిరోజు మనము నూతన మనస్సు మనం కలిగి ఉండాలి, మారు మనస్సు మనం కలిగి ఉండాలి. మారు మనసు అక్కర్లేకపోతే మనం దేవునికి అక్కర్లేదు. నీకు మారు మనసు కావాలని ఆశపడితే నీవు దేవునికి అవసరమైనది, దేవుడు నీకు అవసరమైనది. కనుక ఈ మాటలు వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, నాణెము పోగొట్టుకున్నటువంటి స్త్రీని గురించినటువంటి ఆ ఉపమానం, తప్పిపోయిన గొర్రె ఉపమానముల ద్వారా
మనం నేర్చుకుంటుంది మనము ఇటు అటు తిరగకుండా, నిర్లక్ష్యంగా ఉండకుండా దేవుని యందు మారు మనసు పొంది ఆయన యందు భయభక్తులు కలిగి జీవించుదాం. నిజమైనటువంటి ఆనందాన్ని అనుభవించదాం. అట్టి కృపతో దేవుడు మనల్ని నింపి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఈ సమయంలో జీవాధిపతివైన తండ్రి పోగొట్టుకుని నాణెమును గురించినటువంటి ఉపమానమును, తప్పిపోయిన గొర్రెను గురించిన ఉపమానమును మేము విన్నాం. తప్పిపోయినది దొరికినప్పుడు సంతోషిస్తారు, ఆనందిస్తారు అని. కనుక నిర్లక్ష్యంగా ఉన్నటువంటి బిడ్డలు తిరిగి వారు మారు మనసు పొంది నిజమైన ఆనందాన్ని పొంది నిన్ను గణపరచుటకు సహాయం చేసి మహిమ పొందమని ఇంతవరకు వర్తమానాలు వింటున్నటువంటి ప్రతి బిడ్డను యేసు నామములో నేను ఆశీర్వదిస్తూ నీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాను. దేవాని చిత్తమైతే మరొకసారి ఇలాగున మేము కలుసుకునే కృపతో నింపి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానములు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సావాసం కూడి వచ్చిన మనకు, ముఖ్యంగా టీవీలో వర్తమానాలు వింటున్న టీవీ ప్రేక్షకులకు, లోకమందున్న సకల పరిశుద్ధులకు ఇప్పుడును నిరంతరము తోడై నీడయుండునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. चलो 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 जल्दी चलो 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 जल्दी चलो। ओ अक्का मेरे साथ आ, ओ अन्ना ना तो तेरा, ओ चिल्ली मेरे साथ आ, ओ चिन्ना ना तो तेरा। ఏసయ్య నామన ఆరాధనలో, ఏసయ్య ఇచ్చే ఆదరణలో, ఏసయ్య అందించే రక్షణలో, ఏసయ్యలోని నిరీక్షణలో हम सब जीत जाएंगे, हे हम सब जीत जाएंगे। चलो 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 जल्दी चलो 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 जल्दी चलो। ओ मेरे साथ आ, ओ अन्ना ना तो तेरा, ओ चिल्ली मेरे साथ आ, ओ चिन्ना ना तो तेरा।